ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు హైకోర్టులో ఊరట దక్కలేదు. కేజ్రీవాల్కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్పై స్టే కొనసాగుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు హైకోర్టు తప్పుపట్టింది. ఇక సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు హైకోర్టులో ఊరట దక్కలేదు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ జాయిన్. రాజేందర్, ఆల్రెడీ వచ్చినట్టే వచ్చి బెయిల్ చేజారిపోయింది. సుప్రీంకోర్టుకు వెళ్తే హైకోర్టు తీర్పు తర్వాత విచారిస్తామని చెప్పింది. ఇప్పుడు హైకోర్టులో నెగిటివ్గా వచ్చింది. సో ఏం జరిగే అవకాశం ఉందనుకోవచ్చు రేపు? ఇంకా ఏం చెప్పింది హైకోర్టు? ఖచ్చితంగా జరిగిన పరిణామాలు చూసినట్లయితే మద్యం ఢిల్లీ సంబంధించిన మద్యం కేసులో ఇప్పటికే కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా గత కొన్ని నెలలుగా తిహార్ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పెట్టిన దరఖాస్తును పరిశీలించిన తర్వాత రౌస్ రెవెన్యూ కోర్టు ఈ ట్రయల్ కోర్టు ఇటీవల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత రద్దు చేయడంతో మళ్ళీ తిహార్ జైలుకు వెళ్లారు. తాజాగా ఇదే అంశం మీద హైకోర్టుకు వెళ్లారు. ఏదైతే ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చినా గానీ దాన్ని రద్దు చేసిన అంశం మీద హైకోర్టుకు పోయినా గానీ హైకోర్టులో కేజ్రీవాల్కి ఇవాళ తీర్పు వ్యతిరేకమని చెప్పొచ్చు. ఆయనకు ఊరట దక్కలేదు. ఎందుకంటే ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ పై స్టే కొనసాగుతుందని చెప్పి మరోసారి హైకోర్టు స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు తప్పు పట్టింది. ఎందుకంటే కేసు విచారణ ఉన్న తర్వాత బెయిల్ ఎట్లా ఇస్తారని చెప్పి ప్రశ్నించడం కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి రౌస్ రెవెన్యూ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు తప్పు అని చెప్పేసి ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ప్రకటించిన నేపథ్యంలో కేజ్రీవాల్కు ఇవాళ హైకోర్టులో జరిగిన వాదోపవాదాలు ఊరట దక్కలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆశించిన నేపథ్యంలో రేపు ఇదే అంశం మీద సుప్రీంకోర్టు కూడా ట్రయల్ జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. అక్కడ కూడా వాదోపవాదాలు జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో దాదాపుగా హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుని సుప్రీంకోర్టు కూడా సంబంధించే అవకాశం ఉన్నట్టు కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. దీనికి ఇప్పుడు జరిగిన పరిణామాలు చూసినట్లయితే సుప్రీంకోర్టులో కూడా మరి కేజ్రీవాల్కు ఊరట దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఒకవేళ అక్కడ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పునే సంబంధించిన మాత్రం మరోసారి కేజ్రీవాల్కి చుక్కేదే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే మొత్తానికి లిక్కర్ కేసు సంబంధించి ఇటు సిబిఐ కానీ అటు ఈడీ కానీ తమ వాదనలు పూర్తిగా ఖచ్చితంగా ఆధారాలతోనే మేము ఈ కేసు ఫైల్ చేసి చెప్పే నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం కూడా కోర్టుకు సమర్పిస్తుంది. దీనికి తరపునటువంటి వారు కూడా గట్టిగా వాదిస్తున్న నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఊరట దక్కుతుందా లేదా అని దాని మీదనే సస్పెన్స్ కొనసాగుతాం మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేందర్. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి